నమస్కారం మ్యామ్. నమస్తే. రీసెంట్‌గా ఆగస్ట్ 15కి ఇండిపెండెన్స్ డే రోజు కాంగ్రెస్ కార్యాలయంలో జెండా ఎగరేసేటప్పుడు సోనియా గాంధీ, ఖార్గే, రాహుల్ గాంధీ వీళ్ళందరూ నుంచున్నప్పుడు సోనియా గాంధీ, ఖార్గే గారితో అంటే వందే మాతరం వచ్చేటప్పుడు మధ్యలో మాట్లాడారని బీజేపీ పార్టీ వందే మాతరాన్ని ఆపడానికే సోనియా గాంధీ మధ్యలో మాట్లాడారు. అంటే ఇది తప్పు. అంటే మనం జెండాని, వందే మాతరాన్ని అవమానించడమే అంటూ కూడా ఢిల్లీలో ఒక కేసు నమోదవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్తున్న విషయం ఏంటంటే, ఖార్గే గారు పెద్దవాళ్ళు కాబట్టి కూర్చోడానికి సోనియా గాంధీ గారు మాట్లాడారు అని అంటుంది. అంటే ఈ విషయాన్ని మనం ఎలా చూడొచ్చు 2 పార్టీల మధ్య ఈ వివాదాన్ని? అంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. అదేంటి అంటే, ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది జెండా ఎగరేసేటప్పుడు కాదది. దానికంటే ముందు వాళ్ళు మామూలుగా మాట్లాడుకుంటున్న సందర్భంలో ఆ ఫోటోకి వీళ్ళు ఈ మ్యూజిక్ పెట్టి ఈమె అసహనం ప్రదర్శించింది అని చెప్పి వాళ్ళు అలా క్రియేట్ చేశారు. అది కాదు అని చెప్పి నిజం వీడియో ఇది అని చెప్పి వాళ్ళు ఇచ్చారు. ఇట్లాంటివి చేయటంలో వాళ్ళు సిద్ధహస్తులు బీజేపీ వాళ్ళు. మనకేమీ ఆశ్చర్యం అక్కర్లా. ఇప్పుడు వాళ్ళకి దేశభక్తి లేదంటారు, వాళ్ళు అసలు హిందువులే కాదంటారు, వాళ్ళు అసలు ఈ దేశం వాళ్ళే కాదంటారు. ఇప్పుడు వాళ్ళు ఎన్ని అబద్ధాలు ఆడొచ్చో అన్ని అబద్ధాలు ఆడతారు. ఒకప్పుడు పాత రోజుల్లో 2015 ఆ ప్రాంతంలో ఢిల్లీలో కన్నయ్య కుమార్ అని చెప్పి జేఎన్యూ స్టూడెంట్ ఉండేవాడు, ఏఎస్ఎఫ్ అతని పైన దేశద్రోహ నేరం పెట్టారు. పెట్టి ఏంటి అతను చేసిన నేరం ఏంటి అంటే, ఆయన దేశ వ్యతిరేక నినాదాలు ఇచ్చారు కాబట్టి దేశద్రోహ నేరం పెడుతున్నామని చెప్పి కేసు పెట్టారు. అతను అన్నాడు, నేను విచ్ఛిన్నకరమైన ఉద్దేశాలు నాకు లేవు, నేను ఈ దేశాన్ని భారతీయ పౌరుడిగా నేను చాలా గర్వపడతాను, నేను అలాంటి నినాదాలు ఇవ్వను, కావాలంటే ఫోరెన్సిక్ టెస్ట్కి పంపండి అని చెప్పాడు. ఫోరెన్సిక్ టెస్ట్కి పంపారు. పంపితే అది అతను గొంతు కాదు, మార్ఫింగ్ అని చెప్పి వచ్చింది. అంటే వీళ్ళు టార్గెట్ చేస్తే ఎవరినైనా చెడు అని చెప్పి నిరూపించాలి అంటే వీళ్ళు ప్రయత్నం చేస్తారు. రెండో వాళ్ళు గట్టిగా నిలబడ్డారనుకోండి, ఇంకా తోక ముడుస్తారు. అట్లా ఇప్పుడు కూడా అదే జరిగింది. ఇట్లాంటి అబద్ధాలు చెప్పడంలో వాళ్ళకి వెనతో పెట్టిన విద్య. ఇప్పుడు బండి సంజయ్ అంటాడు కదా, ఏమని, ఫిరోజ్ గాంధీ ముస్లిం కాబట్టి రాజీవ్ గాంధీ కూడా ముస్లిము, రాజీవ్ గాంధీ ముస్లిం కాబట్టి రాహుల్ గాంధీ ముస్లిము అని మాట్లాడతారు. అసలు నిజానికి అతను పార్సీ మతస్థుడు. ఇప్పుడు ఆయనకు ఈ బండి సంజయ్ అనే తంబాకు బ్యాచ్కి ఒక ఏమంటారు పార్సీ మతం అనేది ఉందని కూడా తెలుసో లేదో నాకు డౌట్గా ఉంది. అయితే అతని మీద పెట్టాలి కేసు ఏదైనా పెడితే. కిషన్ రెడ్డి గారు వీళ్ళు ఎంతో గొప్పగా వందే మాతరం అని చెప్పి చెప్తున్నారు కదా, వందే మాతర గీతాన్ని రాసింది ఎవరు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ అని చెప్తున్నాడు ఆయన. ఏం చెప్పాలి వీళ్ళని? అసలు ఒక కేంద్ర మంత్రులు వీళ్ళిద్దరు, మళ్ళీ పైగా అసలు వీళ్ళు ప్రచారం చేసే అబద్ధాలకి రెండో వాళ్ళకి మతిపోవాల్సిందే కానీ వాళ్ళకి మట్టుకు బుద్ధి రావట్లే. ఎంతసేపు రెండో వాళ్ళని టార్గెట్ చేయటమే వీళ్ళ పని. అందుకని ఇట్లాంటి ఏమి పెద్దగా నమ్మాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఐటీ సెల్లు పంపించే అబద్ధాలు, వాళ్ళ ట్రోలింగ్స్, వాళ్ళ సోషల్ మీడియా యూనివర్సిటీ, ఇవన్నీ కూడా ఏదో ఒక రోజు కట్టగట్టి బంగాళాఖాతంలో వేసే రోజు వస్తుంది, రాకుండా అయితే ఉండదు. ఎందుకంటే ఇంత రెచ్చిపోవటము, ఇంత పెచ్చిరెళ్ళిపోవటం అనేది మట్టుకు పెరుగుట విరుగుడు కొరకే అంటారు కదా. ఎందుకు ఎన్ని అబద్ధాలు చెప్తారు? ఒక అబద్ధమా, 2 అబద్ధాలా? అసలు పెద్ద పెద్ద లీడర్లు అబద్ధాలు ఆడతారు. అది మాకు మరీ ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు బిఎల్ సంతోష్ అని చాలా పెద్ద లీడరు, ఆయన ఏమంటాడు, ఒకసారి మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ, సావర్కర్ చనిపోతే పార్లమెంట్లో సంతాప తీర్మానం ప్రవేశపెట్టనివ్వలేదు అని చెప్పాడు. నిజానికి చూసుకుంటే 64లో నెహ్రూ చనిపోతే 65 సావర్కర్ చనిపోయాడు. చనిపోయిన మనిషి వచ్చి ఎట్లా అడ్డం పడతాడు చెప్పండి? అసలు వీళ్ళు చరిత్ర చదువుకుంటున్నారా? చరిత్ర తెలుసా? అసలు చదువుకోవాలనుకుంటున్నారా లేదా అర్థం కాదు. మళ్ళీ నిన్నగాక మొన్న ఇంకోటి బయట పెట్టారు. ఏంటంటే అప్పట్లో సోవియట్ యూనియన్కి లెనిన్ అధ్యక్షుడిగా ఉండేవాడు. ఆయన 24లో చనిపోయాడు, 23లోనూ చనిపోయాడు. చనిపోతే ఆయన
1947లో ఈ దేశాన్ని విభజించమని ఉత్తరం రాశాడని చెప్పి ఆ ఉత్తరం ఓడిపెట్టారు సోషల్ మీడియాలో. బాగా నలిగిపోయిన పేపర్ని మీద ఏదో టైప్ చేసి పెట్టారు. వాళ్ళ దురదృష్టం, వాళ్ళ కర్మ ఎంత వెంటాడుతుందంటే వాళ్ళని ఆ పైన డేట్ వేశారు 1947 అని. 1947లో లెనినే లేడు. కింద చక్కగా వ్లాదిమిర్ లెనిన్ అని సంతకం చేశారు. ఎందుకు ఇన్ని అబద్ధాలు ఆడాలా? బీజేపీ పార్టీ అంటే ఏదైనా సోషల్ మీడియాలో పోస్ట్ చేసేటప్పుడు కరెక్ట్గా ప్రిపేర్ అవ్వట్లేదు అంటారు. అంతేగా మరి. అంటే అబద్ధాలు ఆడదలుచుకున్నారు కాబట్టి ఇట్లాంటి జరుగుతుంది. రెండో వాళ్ళ మీద బురద వేయాలనుకుంటున్నారు కాబట్టి ఇట్లా జరుగుతుంది. వాళ్ళు అసలు చరిత్ర లేని పార్టీ అది. వాళ్ళు అసలు స్వాతంత్రోద్యమంలో పాల్గొనలేదు, జైళ్ళకు పోలేదు. ఒకవేళ సావర్కరు జైలుకి వెళ్ళాడు, కానీ ఆయన దేనికి జైలుకి వెళ్ళాడు? స్వాతంత్రం ఇమ్మని కాదు ఆయన జైలుకి వెళ్ళింది. ఆయనకు ఏవో కుట్ర కేసులు ఉన్నాయి ఆయన మీద, అందుకని వెళ్ళాడు. వెళితే కూడా ఆయన ఏం చేశాడు? ఆయన ఏం పెట్టారంటే క్షమాభిక్ష రాశాడు, ఉత్తరాలు రాశాడు. నేను జైల్లో ఉండలేకపోతున్నాను, దయచేసి నన్ను రిలీజ్ చేయండి అని. సావర్కరు నాకు పెన్షన్ ఇవ్వండి అని. అదే నెహ్రూ 12 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. అందుకే మొన్న 12 సంవత్సరాల కాలం నెహ్రూ ప్రధానిగా చేసిన కాలం కంటే మోడీ కాలమే ఎక్కువ అని చెప్పి మొన్న పెట్టారు. అయితే అక్కడ కూడా ఇంకో తప్పు చేశారు. ఏంటంటే 1947 నుంచి లెక్కేస్తే సరిపోదు లెక్క. అందుకని వీళ్ళు ఏం చేశారు? 1950 నుంచి లెక్కేశారు. అంటే వీళ్ళకి ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకున్నారు. సరే, మాలాంటి వాళ్ళు ఊరుకోం కదా. మేమేమన్నామంటే సరే పదవి సంగతి దేవుడు ఎరుగు, మరి జైలు ఎప్పుడు సమం చేస్తావు? నువ్వు కూడా 12 సంవత్సరాలు 2 రోజులు, 12 సంవత్సరాలు 3 రోజులు జైల్లో ఉండాలి కదా. స్వాతంత్రం కోసం ఆయన జైల్లో ఉన్నాడు కదా. ఆయన ఏమి కూనీలు చేసో లేకపోతే ఇంకోటో రైళ్లు తగలబెట్టో జైలుకు పోలా. భారతదేశ స్వాతంత్రం కోసమే జైలుకు పోయాడు ఆయన. మరి నువ్వు కూడా జైలుకు పోతే కదా నువ్వు సమం అయ్యేది, నీ రికార్డు. మళ్ళీ తెలివిగా అక్కడ 1947లో అధికారం వచ్చింది, కానీ అంటే ఆయన ప్రధానమంత్రి అయ్యాడు, కానీ మన రిపబ్లిక్ డే నుంచే లెక్క వేయాలి అని మొదలెట్టారు. రిపబ్లిక్ డే నుంచి లెక్కేస్తేనే ఇప్పుడు సమం అవుతుంది మ్యాచ్. ఈ రోజు నుంచి నేను ఆయన కంటే ఎక్కువ పరిపాలించినట్టు అని చెప్పుకుంటున్నాడు ఈయన. ఈ గొప్పలు చెప్పుకుంటానికి తప్పితే దేనికి పనికి రావట్లా. ఇప్పుడు ఎన్నాళ్ళు పనిచేసావన్నది కాదు, ఏం చేసావన్నది గొప్ప. ఈ దేశానికి నువ్వేం చేసావు ప్రధానమంత్రిగా? నువ్వు వచ్చేటప్పుడు ఏం చెప్పొచ్చావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇవన్నీ ఎవరైనా ప్రశ్నించారనుకోండి, వాళ్ళ మీద ఏదో ఒక కేసు పెడతామంటాం. ఇప్పుడు రాహుల్ గాంధీ బాగా డి అంటే డి అనేటట్లు తయారయ్యాడు. ఒకప్పుడు వీళ్ళే పప్పు అని చెప్పి ప్రచారం చేశారు. అది కాస్త అయిపోయి పప్పు కాస్త నిప్పు అయ్యాడు అనేది అర్థమైపోయింది. ఈ నిప్పుని ఎట్లా తట్టుకోవటం వల్ల కావట్లే. ఎన్ని ఫైర్ ఇంజిన్లు తెచ్చి నీళ్లు పోసినా ఈ నిప్పు ఆరట్లా. అందుకోసం అని చెప్పి ఇప్పుడు ఇట్లాంటి కేసులు ఏవో పిలిబిత్తిరి కేసులు అంటారు వీటిని. ఇప్పుడు మార్ఫింగ్ అని తెలిసిపోద్ది, ఒరిజినల్ అని తేలిపోద్ది. అయితే ఈ లోపు ఈ ఒరిజినల్ అని తెలిసే లోపు కేసు అయింది అని దేశం అంతా మాట్లాడుకుంటారు కదా. అంటే నెగిటివిటీ కోసం అంతే. ఒక అడవిలో ఒక కుందేలు పరిగెడుతుందంట. పరిగెడుతుంటే ఏనుగు అడిగిందంట ఎక్కడికి వెళ్తున్నావు అంటే అక్కడ ఒక జంతువుని ఇంకో జంతువు అని చెప్పి కేసు పెడుతున్నారు. అంటే నువ్వు ఆ మాత్రం నిరూపించుకోలేవా అని అంటే, నిరూపించుకునే లోపు నేనైతే జైల్లో ఉండాలి కదా, అందుకని వాళ్ళకి దొరకకుండా ఉంటే సరిపోద్ది అని. అట్లుంటుంది. మనల్ని మనం నిరూపించుకోవాల్సిన పరిస్థితికి తీసుకొస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి అదే కదా. ఇప్పుడు ఆ ఒరిజినల్ వీడియో సమర్పిస్తారు కోర్టుకి. ఇది నిలబడే కేసు కాదు, కానీ ఈ లోపు కాస్త హల్చల్ చేస్తారు కదా. అది హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.